కేసు ఓకే అంటే అందరికి ఓకేనా? ఏం ఫోటో పాస్పోర్ట్ సార్, మీరు మా సైడ్ చూడాలి సార్. సార్ మొత్తం అందరూ వచ్చేస్తారు. ఆడిద్దాం ఇద్దాం పెళ్లి రోజు సార్. గిరి వస్తాయి గిరి మైక్ వస్తుంది అదే కదా. తగ్గారు సార్ ఇంకా గిరి ఎక్కడ మేడం సార్ అడుగులేసి మేడం ఫోటో లేదు మేడం ఇప్పుడే వెళ్ళాలి. చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మిమ్మల్ని అందరినీ, చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా జరిగింది దర్శనం. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ, దానికోసం ప్రతి సంవత్సరం వస్తాం, ఈరోజు వచ్చాం. సో దర్శనం బాగా జరిగింది. ఆ మూవీ జరుగుతుందండి. మరగతమణి పార్ట్ 2 చేస్తున్నాం, థండర్ నో సినిమా చేస్తున్నాం, డిస్కో. సో జరుగుతున్నాయి మీ దయ వల్ల అన్ని మంచి సినిమాలు. సో త్వరలో రిలీజ్ అవుతాయండి. థ్యాంక్ యూ. చెప్పారు కదా అని చెప్పినట్టు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. సో బాగా దర్శనం జరిగింది. సో వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మేడం ఇప్పుడు గోనిచ్చినావా అన్న? అలా విసుగు కూడా ఏం లేదు, ఆ పక్క ఖాళీగా వచ్చేవాళ్ళు. టెంపరేచర్ ఎంత ఉంటుంది? తక్కువే మేడం, 30, 40, 38, 40. అందరికీ నమస్కారం అండి. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలందరి మీద, తెలుగు ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఆ దేవదేవుని దర్శనం నా కుటుంబ సమేతంగా చేసుకోవడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఆ దేవదేవుని సన్నిధిలో ఈరోజు రాష్ట్రం అంతా బాగుపడాలి. ఎస్పెషల్లీ ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరింత శక్తినివ్వాలని భగవంతుని ప్రార్థించాం. అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి, అదేవిధంగా సంక్షేమానికి కూడా తోడ్పడుతున్న పవన్ కళ్యాణ్ గారికి, మరి ముఖ్యంగా మోడీ గారికి అందరికీ కూడా స్వామి దగ్గర వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూనే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలుసు, తిరుమల కొండ మీద కూడా భద్రతా వ్యవహారాల్లోని కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులు వాళ్ళ భద్రత మా ధ్యేయంగా కూడా మేము పనిచేయడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే నిన్న కూడా అఫీషియల్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు తిరుమలలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి భద్రతాపరమైన చర్యల్లో కూడా ఎటువంటి రాజీ లేకుండా ఈరోజు మేము అందరూ కూడా చూసుకుంటాం.